ఇయ్యలటి దినంతో ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని 1000 కిలోమీటర్ల లోపల బొంద పెడతాం. సంబంధించి నందినగర్ లో కేసీఆర్ గారి ఇంటి సజ్జనార్ మిస్టర్ సజ్జనార్ ఈ విధంగా కేసీఆర్ గారిని ఇబ్బంది 73 సంవత్సరాల వయసులో ఆయనకు ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు నోటీసులు ఇస్తున్నావు బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు రిటైర్డ్ అయ్యి కర్ణాటక పోయినా, నువ్వు రిటైర్ అయ్యి పూణేకి పోయి హాస్పిటల్ చూసుకున్నా, నువ్వు కట్టుకున్న హాస్పిటల్ నేను అక్కడి నుంచి గుంజుకొస్తాం పక్క ఏడాదిన్నరనే. అన్ని డైవర్షన్ కదా, ఒక అవినీతి, ఒక కుంభకోణం. హరీష్ అన్న ప్రెస్ మీట్ తెల్లారి నోటీసులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ తెల్లారి నోటీసులు. ఈ కార్ కేసీఆర్ ప్రెస్ మీట్, కేసీఆర్ ఒక్కసారి బయటకు వచ్చిండు గజ 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 అనుకుంటూ మళ్ళా ఫోన్ ట్యాపింగ్. ఏం ట్యాపింగ్ రా భయ్? అరెస్టులు బొచ్చుతో సమానం మాకు. ఎన్ని అరెస్టులు అయినా, ఎన్ని మిలియన్ మార్చులు, ఎంత వంట వార్పు, ఎన్ని ధర్నాలు, ఎన్ని రస్తారోకులు, ఎక్కడెక్కడ ఉరికిచ్చినాం. వైఎస్ జగన్ నుంచి పడితే లగడపాటి దాకా నిజామాబాద్ ఉరికిచ్చినాం. రోజాను అక్కడి నుంచి వారగొడితే హైదరాబాద్ దాకా వచ్చారు. వారు ఉన్నారా? మేం తలుచుకో ఒక్కసారి కనుక మా జాతిపిత ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్, ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్క మాట చెప్తే తెలంగాణను అగ్నిగుండం చేస్తాం. ఒక్క నా కొడుకు ఇటున్నాడు అటు తిరగలేడు, అటున్నాడు ఇటు తిరగలేడు, ఒక్క నా కొడుకు తిరగలేడు. మేమేదో గాంధీ మార్గంలో హింస వద్దు అని మా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఎక్కడ కూడా హింసాకర చర్యలు చేద్దంటే నిజామాబాద్ జిల్లాలో 2000 బైక్లతో ర్యాలీ చేసి నల్ల కండువలు వేసుకొని నిరసన తెలిపి డెమోక్రసీ ఖరాబ్ అయిపోతుందని అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊర్లో ధర్నాలు, రస్తారోకలు ఈ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దానం చేసుకొని వచ్చినాం. ఒక్కసారి మా బాస్ అని ఒక్కసారి కేసీఆర్ కనుక మాకు బిడ్డ జిల్లా అధ్యక్షురారా జీవన్ రెడ్డి చూసుకోరంటే ఒక్క నా కాంగ్రెస్ నిజామాబాద్ అడగబెట్టకుండా నేను చూసుకుంటా. జై తెలంగాణ. నేను యాజ్ ఏ ఒక ఉమెన్ గా మాట్లాడుతున్నా. ఫస్ట్ మనం పార్టీని మిగతాది పక్కన పెడితే ఒక ఉమెన్ గా సజ్జనార్ గారికి ఒక సూచన ఇస్తున్నా. ఇమ్మీడియట్ గా జీవన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆడపడుచులకు ఒక అన్నగా సజ్జనార్ గారు పేరు తెలియనాలంటే ఎవరు ఉండరు. అరే జీవన్ రెడ్డిగా ఎదవన్నర ఎదవ, నువ్వు చదువుకున్నా అని చెప్తావు కదరా. దేశంలో ప్రజలు ఇంత సురక్షితంగా ఉన్నారంటే ఆర్మీయే ముఖ్యం మనకి. ఇవాళ ఆర్మీ, పోలీసు వాళ్ళు రాష్ట్రంలో మనం ఇంత భద్రతగా ఉన్నాము అంటే మహిళలు కానివ్వండి, వాళ్ళ ప్రజలు కానివ్వండి, ఇంత శాంతి భద్రతలతో హ్యాపీగా ఉన్నామంటే పోలీస్ డిపార్ట్మెంట్ రా ఎదవా. నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవి, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి పోలీసు వాళ్ళు లేకపోతే బయటికి వెళ్ళని ఎదవవి నువ్వు. పొద్దున్న లేస్తే నీ పిల్లలకు రక్షణగా ఉన్నారు, నీ భార్యకు రక్షణగా ఉన్నారు, నీ కుటుంబానికి రక్షణగా ఉన్నారు, నీకు 24 గంటలు రక్షణగా ఉన్న పోలీసు వ్యవస్థని నువ్వు అవమానించి నువ్వు పెద్ద మొగోడు వారా, నువ్వు లాగులలో తొండలు ఇస్తావురా ఎదవా. నిన్ను ఎన్కౌంటర్ చేసేంత వరకు మనశ్శాంతి ఉండదురా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావురా? ఐపీఎస్ ఆఫీసర్ అయినా నీలాగా గల్లీ లీడర్ కాదురా ఎదవా, నెల తక్కువ ముండకొడక. నువ్వు ఎట్లా పుట్టినవరా నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడుతుంటే చింపాంజీ సిగ్గు పడుతుందిరా. కర్రనా కొడక, దున్నపోతున్న కొడక, సిగ్గులని అడగ. సజ్జనార్ గారిని పోలీసు డిపార్ట్మెంట్ నువ్వు అవమానించిన చూడు, నువ్వు అప్పటికే అసలు ఆ క్షణమే నువ్వు మనిషివి కాదనని ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ రాష్ట్రంలో దేశంలో ప్రజలు కూడా హర్షిస్తలేరు. నీలాంటి వ్యతిరేకిస్తున్నారు. అవునరా, నీ బొచ్చుతో ప్రజలకు ఏమవసరం రా? నీకు అంటుందారా బొచ్చు 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 అంటే? ఒక మాజీ ఎమ్మెల్యే బొచ్చు, నా బొచ్చు పీకలేరు, నాది అది పీకలేరు అంటే ఆల్రెడీ పీకే నిన్ను ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు ఆర్మూరు ప్రజలు. నీ బొచ్చుతో పోలీసులకు ఏం పనిరా? ఇది ఎక్కడికి వెళ్తుంది సమాజం చెప్పండి. ఇవాళ పోలీసులు రాష్ట్రంలో పండుగ లేదు, పబ్బం లేదు, దినం లేదు, తావు లేదు, ఒక సెలవు లేదు. వాళ్ళు మన కోసము రక్షణగా ఉంటూ మన కోసం సేవలు చేస్తుంటే ఇవాళ వాళ్ళని మనము ఈ రకంగా జీవన్ రెడ్డి గారు అన్నప్పుడు 100% మా ఫౌండేషన్ ముందలు ఉంటుంది. ఒక మహిళగా నేను ఉంటాను. వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటాము. ఎందుకు అంటే ఇదే సజ్జనార్ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారని అంటున్నారు కదా. అరే జీవన్ రెడ్డిగా ఇదే బీఆర్ఎస్ పార్టీలో
సజ్జనార్ గారు దిశ ఎన్కౌంటర్ చేసినప్పుడు మీ పార్టీ ఉందిరా యదవా. మరి అప్పుడు ఆయన మీ పార్టీ నాయకుడా? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంటే ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే మరి ఇవాళ సమాజంలో ప్రజలు ఏం అర్థం చేసుకోవాలరా? నేను వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారా? పోలీసు వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ జీవితం త్యాగం చేస్తుంది దేశం కోసం, రాష్ట్రం కోసం. అది తెలుసుకోను. అంగోటి వెదవ కూడా కాదు. నువ్వు చదువుకున్నోడివి, నీకన్నా సంస్కారం ఉన్నోడు నయ్యండ్రా. ఇవాళ నువ్వు మాట్లాడే మాట ఇవాళ తెలంగాణలో కానీ దేశంలో పోలీసు వ్యవస్థను అవమానించి వాళ్ళ లాగులలో తొండలో వదులుతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ తమ్ముడు చెప్పండి? సిగ్గుశరం ఏమన్నా ఉంది రాదురా? దొంగనా కొడక ఏమన్నా మాట్లాడితే ఇవాళ సంధ్యారెడ్డి బూతులు మాట్లాడుతుంది అంటారు. నీలాంటి ఎదవలకి సంధ్యారెడ్డే కరెక్ట్ అని నేను అంటున్నా. నేను ఒక్కదాన్ని కాదు, చాలా మంది మహిళలు ముందుకొస్తారు. ఇవాళ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాష్ట్రం లేదు. ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా కూడా ఒక్క ఫోన్ కు రిసీవ్ చేసుకునేది ఎవరైతే ఉన్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ రా. ఆ డిపార్ట్మెంట్ అవమానించినాక మనం ఎందుకు అని అడుగుతున్నా. ఇవాళ మన చుట్టాలు, మన కుటుంబము, మన వ్యవస్థ మన అందరిని పక్కన పెడతదిరా. మనకు ఆపద వచ్చిందంటే ఎవరు పట్టించుకోరు. పోలీస్ డిపార్ట్మెంట్ మనకు అండగా ఉంటది, రక్షణగా ఉంటది. ఆ డిపార్ట్మెంట్ ని కన్న తల్లి లాంటి డిపార్ట్మెంట్ నువ్వు అవమానించినవంటే నువ్వు అసలు భూమి మీద ఉండకూడదు. నేను సవాలు విసురుతున్నాను. వీడిని సుమోటగా తీసుకోవాలి ఈ కేసు. వాడు మాట్లాడిన మాటలని 100% సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేయాల్సిందే వీడిని. ఎందుకు అనంటే ఇవాళ ఒక డిపార్ట్మెంట్ ని అవమానించడం అంటే దేశ ప్రజలు అవమానించినట్టు. రాజ్యాంగాన్ని వీడు అవమానించిండు అంటే వీడు మనిషి కాదన్నట్టు. మనిషి కానప్పుడు వీడికి అవమానించినట్టేనా ఇప్పుడు ఈ విషయంలో? డెఫినెట్ గా డిపార్ట్మెంట్ అంటే ఎవరు? రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాగా తొండలు ఇస్తాండేది కరెక్టా చెప్పండి. ఎక్కడ కరెక్ట్? ఎక్కడ ఉంది? ఏ లాలో ఉంది? నువ్వు రాజకీయ నాయకుల మీద మాట్లాడినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంట్లో పనులారా ఎదవా? గవర్నమెంట్ వస్తుంటది పోతుంటది, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ సర్వీస్. వాళ్ళు ఒక IPS ఆఫీసర్. పోలీస్ డిపార్ట్మెంట్ చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అడ్డదారిలో రారాలు. వాళ్ళను అవమానిస్తున్నావు అంటే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్టే. అంటే పోలీసులే కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారనే మాట నిజమేనా? ఇప్పుడు ఒకటి ఇంటారా తమ్మి? 10 సంవత్సరాలు BRS పార్టీ అధికారం ఉన్నప్పుడు పోలీసులు ఫామ్ హౌస్ చుట్టూ 1000 మందో 2000 మందో అక్కడ కాపలాగా ఉన్నారు. మరి అప్పుడు ఎవరికి తొత్తు ఎవరికి పలికిండ్రు? BRS పార్టీకి కదా. మేము అన్నామా? ఇవాళ అదే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే ఆయన ఎక్కడో ఇంట్లో పండుకుంటే పోలీసులు బయట ఎండకెండి వానకు నాంతున్నారు. పోలీసులను ఎట్లా మీరు అవమానిస్తారు? మీరు చెప్పండి. మీరు రాజకీయాలు మాట్లాడండి, విమర్శించండి. విమర్శలకి ప్రతి విమర్శ. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాత్రం నేను ఊరుకోను. పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇవాళ మాలాంటి మహిళలము బయటకు వెళ్ళలేము. మాకు ఏదైనా ఆపద వచ్చిందంటే ఫస్ట్ 100 నెంబర్ కొడతాం. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి పోతాం మేము. మరి అలాంటి డిపార్ట్మెంట్ అవమానించినప్పుడు 100% నాలాంటి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఎట్లా అంటే కొంతమంది యదవలు ఉంటారు కదా, ఈ పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాడు, ఈ జీవన్ రెడ్డి గారు ఉంటారు కదా, కింద కామెంట్లు పెడతారు. పోలీసులు జీతం తీసుకుంటారు అంటే జీతం తీసుకున్న దానికన్నా డబల్ త్రిబుల్ గా పనిచేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ కైనా సెలవులు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కి సెలవులు ఇమ్మీడియట్ గా రద్దు చేస్తారు. అవునా లేదా చెప్పండి? అంటే వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని పక్కన పెట్టేసి మనకు కవచకుండం లాగా రక్షకులుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళని అవమానించడం అంటే కన్న తల్లిని అవమానించినట్టే. పోలీసులను అవమానిస్తే కన్న తల్లిని అవమానించినట్టే. కన్న తల్లి ఎంత స్వేచ్ఛగా ఒక బిడ్డకి జన్మనిస్తుందో అలాంటి గుణమున్న పోలీస్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ ని అవమానిస్తే వాడి పుట్టుకకి వానికి మనగడమే లేదని నేను ఈరోజు సవాల్ విసురుతున్నా. ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ఎన్ని ఎదవ వేషాలు వేసిండో. అరే ఒక సజ్జనార్ గారు ఆడపిల్లలకి అండగా ఉంటూ బెట్టింగ్ యాప్లను అరికట్టిండు, డ్రగ్స్ ని అరికట్టిండు, ఆర్టీసీ దాంట్లో అభివృద్ధి పదంలో ఆర్టీసీని నడిపించిండు. 1 కాదు 2 కాదు. సజ్జనార్ అంటే ఒక బ్రెయిన్ అంబాసిడర్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కే వర్ణ తెచ్చినోడు. ఆయన నువ్వు లాగులలో తొండలు ఈడ్చిపెడుతున్న మొగోడు వారా నువ్వు? వాళ్ళు తలుసుకుంటే నువ్వెంతరా? కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తలుసుకోదు అట్లా. పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ సమానంగా చూస్తుంది. నువ్వు విర్రవీగుతున్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు
ఏదో మీడియా ఉంది కదా అని మీడియా ముందర మాట్లాడడం కాదు, మీడియాని కూడా తిడతాడు వీడు. వీడు మీడియాని తిడతాడు, గవర్నమెంట్ ని తిడతాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ని తిడతాడు. ఈడే మొగోడైనట్టు, ఈడ పెద్ద పుడంగా అయినట్టు. సిగ్గు శరం లేనోడు వీడు. గతంలో వీని చరిత్ర మొత్తం పార్క్ ఎత్తుకోతే చెప్తారు, వీని చరిత్ర ఏందనేది, వీడు చేసిన స్కామ్లు ఏందో చెప్తారు. వీడు కనీసం వీడు ఒక మనిషిగా కూడా గుర్తించాడు. వీడి వల్ల మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి, వీడు మాట్లాడిన మాటలు మీరు ఖండిస్తున్నారా, మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? చెప్పండి చెప్పండి. పోలీసు వ్యవస్థని అవమానించిండు కదా, పోలీసు వ్యవస్థను కరెక్టే అన్నాడని చెప్పేసి ఇదే కేటీఆర్ గారు చెప్పాలి, హరీష్ రావు గారు చెప్పాలి. ఇదే జాతిపిత అన్నారు కదా కేసీఆర్ గారు, జాతిపిత అని అన్నారు కదా, వాళ్ళు అన్నారు. మన వాళ్ళ బీఆర్ఎస్ లో పెట్టుకున్న పేరు అది. మరి దీనికి జీవన్ రెడ్డి అన్న మాటలకి మీరు బాధ్యత వహిస్తారా? కరెక్ట్ గా లాగులలో తొండలు ఇడిస్తా అని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని మాట్లాడిన మాటని మీరు ఖండిస్తున్నారా లేదా అనేది డెఫినెట్ గా మీ సమాధానం చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి గురించి ఏం చెప్తారు అంటే, ఒక సీఐని పట్టుకొని తుర్కోడు సంథింగ్ ఇటువంటి వర్డ్స్ యూజ్ చేశాను కదా. పాడి కౌశిక్ రెడ్డి గారు గతంలో పాడగట్టిన, నేను పాడగట్టినంటే పోయినట్టే, మళ్ళీ ఆయన గురించి మళ్ళీ ఏం మాట్లాడతాం. కానీ ఎన్నిసార్లు అయ్యా నీకు సిగ్గు శరం ఉండదు? ఏమయ్యా భార్యని పిల్లని రోడ్ల మీద తేకయ్యా, ఆడపిల్లల్ని ఎందుకు తెస్తున్నావయ్యా? తుర్కోడు నువ్వు వాడు చెప్తే నేను ఇందంటావు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు గల్లీ లీడరు కాదు, నువ్వు ఒక పురంబోకోడి కాదు, నువ్వు ఒక బాధ్యత గల ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. నువ్వు ప్రతినిధిలాగుండు, నీకేది జరిగినా కూడా మాకు జరిగినట్టుగానే భావిస్తాం. కానీ నువ్వు రౌడీలాగా గుండాలాగా డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకొని వాడు తుర్కోడు. కులం ఎందుకు వచ్చిందయ్యా నీకు మధ్యన? కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? కులము మతము, తుర్కోడు అంటే కులమేగా, మరి మతాన్ని ఆయన వాడికి ఏం తెలుసు, వీడికి ఏం తెలుసు అనే ఇట్లా మాట్లాడుతుంటే, ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేని అట్లా మాట్లాడుతుంటే ఇంకా ప్రజలు ఎట్లుంటారు చెప్పండి? ప్రజలకు ఎవరు చెప్పాలి? అవునా కదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద అంత దూకుడు ప్రదర్శిస్తున్నాడు కౌశిక్ రెడ్డి అనుకోవచ్చు. ఇప్పుడు తను ఫస్ట్ నుంచి ఏంటంటే, నేను 6 ఫీట్లు ఉంటా, అందరు కనిపించాలి అనుకుంటాడు, అందరు కనిపించాలి, నేనే లాడ్సాప్ని అనుకుంటాడు. నాకంటూ నేను గతంలో కూడా చెప్పిన, నువ్వు ఎన్ని తిట్టినా, నువ్వు ఎన్ని చేసినా కేసీఆర్ అయితే నీకు పీఠం ఇవ్వడు అని చెప్పిన. సీఎం పదవి అయితే ఇయ్యాడు. పదవి కోసమేనా? మరి ఇంకా దేనికోసం? దేనికోసం చెప్పు? కేసీఆర్ మెప్పు కోసం. మరి కేసీఆర్ మెప్పు కాకపోతే ఇంకెవడు మెప్పు కోసం చెప్పరాదయ్యా? ఆయన చేసే పనులు మరి దానికి ఒక్కపోతే దానికి పొద్దుటి పూట తిడతాడు, రేపు పొద్దుగాల రాగానే ప్రెస్ మీట్లు పెడతాడు, సారీ నన్ను క్షమించండి అంటాడు. ఈడు ఒక ఎమ్మెల్యే. నాకు నేనంటేనేమో సంధ్యా రెడ్డి బూతులు తిడుతుంది అంటారు. మరి ఇలాంటి వాళ్ళకి ఏం తిట్టాలి తమ్మి? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. మరి నాకేమో నోరు ఊకోదాయి. ఎమ్మెల్యే అయి ఉండి అటువంటి భాష యూజ్ చేయొచ్చు అంటారా అతన్ని? పాడి కౌశిక్ రెడ్డి మరి నేను అందుకే అంటున్నా, నేను ఇట్లా మాట్లాడుతున్నా, ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక ఫౌండేషన్, ఒక ఈమె ఇట్లా మాట్లాడుతుంది అంటారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి, ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని కులంతో దూషించి మతంతో దూషించడం అనేది కరెక్టేనా? మీరు ఆప్షన్ లో పెట్టండి. నేను మాట్లాడేది మీకు ఏమైనా తప్పు అనిపించిందా? ఇది మాట్లాడవచ్చా? మనం ఒక డిపార్ట్మెంట్ రాజకీయంగా విమర్శించండి, తప్పు లేదు. విమర్శలు ప్రతి విమర్శలు అనేది కామన్, అది అంతేగాని ఏదైనా మనసు మీదకి గుండెల మీదకి తీసుకోవద్దు. వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ హుజరాబాద్ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. 100% గమనిస్తుండ్రు, నెత్తి కొట్టుకుంటున్నారు. హుజరాబాద్ ప్రజలు 100% ఏ రోజైతే ఈయన ప్రతి గెలిచినప్పటి నుంచి టీవీలలో కనిపించడే తప్ప మా దగ్గరకు వచ్చింది లేదు, మమ్మల్ని పట్టించుకునేది లేదు అని అంటున్నారు. ఎంతసేపు ఉన్నా ఆ భార్య ఆ బిడ్డ ఎత్తురికి వస్తుంది. ఎవరు రారు ఎంబడి. కోట్లు తెప్పిస్తామని అన్నారు కదా, ఏడికెళ్ళి తెప్పిస్తాడు? మాది వీణవంక, మాకు రాజులం మేము, మా దగ్గర కోట్లు ఉన్నాయి. మరి అన్ని అమ్మి మరి ఎందుకో ప్రజలకు ఎందుకో పెట్టరు? ప్రజలే మీ శర్మ మొలిచి ప్రజలకు చెప్పులు కుట్టియాలి.